నార్మల్ హెడేక్ అయినా మైగ్రేన్ అయినా వస్తే అందరూ రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. బట్ నేను క్వైట్ ఆపోజిట్. ఆ రోజే చాలా యాక్టివ్ గా ఉన్న పనులన్నీ కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను. సో అలాంటి ఒక రోజు నేనేం పనులు చేశాను అనేది ఈ రోజు వీడియోలో చూస్తారు. సో హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. లాస్ట్ నైట్ ఆఫీస్ అయిన తర్వాత ఎంత పడుకుందామని ట్రై చేస్తున్నా, నిద్ర పట్టట్లేదు. దానికి తోడు ఫుల్ హెడేక్. సర్జరీ అయిన దగ్గర నుంచి బాగా ఎక్కువ హెడేక్ వస్తుంది. మరి రీజన్ ఏంటో తెలియదు. నిద్ర పట్టక చేసేదేం లేక అందరూ లేచే వరకు వెయిట్ చేశాను. ఇంకా ఫస్ట్ అత్తే లేచింది, తనతో పాటు నేను లేచాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో స్టార్టింగ్ దిస్ డే విత్ అ కప్ ఆఫ్ స్ట్రాంగ్ కాఫీ. ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఆ బర్డ్ చేపింగ్ సౌండ్స్ తో ఒక పక్క సన్ రైజ్ సూపర్ ఉండిందనమాట. నాకు మెడిసిన్స్ అంటే అంత నచ్చదు. అంటే ఊరికే మెడిసిన్స్ వేసుకోవడం ఎందుకు అనుకుంటా. సివియర్ హెడేక్ ఉన్నప్పుడు ఒక కప్ ఆఫ్ స్ట్రాంగ్ కాఫీతో పాటు మంచి ఆయిల్ మసాజ్ చేసుకుంటే ఆ హెడేక్ అంతా పోతుంది. అలా మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకుని హెయిర్ బన్ పెట్టేసుకున్నాను. దట్టు బయట బాల్కనీలో కూర్చొని అలా కాఫీ ఎంజాయ్ చేసుకుంటూ తాగితే ఇంకా ప్లెజెంట్ గా అనిపించింది. మందారం చెట్టుకి పువ్వులు చూసేసరికి మొత్తం హెడేకే పోయింది. బికాస్ చాలా రోజుల తర్వాత, ఇన్ఫాక్ట్ ఒక 1 month అవుతున్నట్టుంది, ఒక్క పువ్వు పూయట్లేదు. సడన్ గా ఈ రోజు 2 పువ్వులు చూసేసరికి హ్యాపీ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ రోజు మొక్కలకి ఎరువు వేయాలి అనుకున్నాను. నేను రీసెంట్ గా కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి వెళ్ళినప్పుడు ఆవు పేడ తీసుకొచ్చానని చెప్పాను. వెంటనే మొక్కలకి వేసేసి ఉంటే బాగుండు, బట్ ఆ టైంలో నాకు కుదరక ఇంకా అలా ఉంచేశాను. మా అమ్మ దొరికిందే సందని ఎండలో పెట్టింది. అది ఫుల్ హార్డ్ అయిపోయింది అనమాట. అలా కాసేపు నీళ్ళలో ఉంచితే సాఫ్ట్ అయిపోతుంది. అప్పుడు అది మనం చెట్లకి వేసేసుకోవచ్చు. ఇంకా ఈ రోజు మొక్కలకి ఆవు పేడతో పాటు కొంచెం ఎరువు కూడా వేయాలి అనుకున్నాను. ఎరువు కోసం నేను ఆల్రెడీ ముందు రోజే షాపింగ్ కి వెళ్ళి తీసుకొచ్చాను. సో అదంతా మిక్స్ చేసి ఇప్పుడు మొక్కలకి వేయాలి. కాకపోతే నా సజెషన్ ఏంటి అంటే, సమ్మర్ లో ఇలాంటి పౌడర్ ఎరువుల కన్నా మీరు ఏదైనా లిక్విడ్ ఇవ్వండి. అంటే నార్మల్ ప్లెయిన్ వాటర్ కానీ, బటర్ మిల్క్ కానీ, ఆర్ ఎల్స్ ఎనీ ఫర్టిలైజర్ మిక్స్డ్ విత్ వాటర్. నేను అప్పుడప్పుడు చెట్ల పైన జల్లుతూ ఉంటాను కదా, 1 స్పూన్ ఫర్టిలైజర్ కి 1 లీటర్ వాటర్ అన్నట్టు. అలాంటివి ఇచ్చినా కూడా మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ ఇలాంటి పౌడర్స్ అంటే డిఏపి, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి మనం వేస్తూ ఉంటాం కదా, అవి ఇస్తే మొక్కలు కొంచెం నిద్రపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే మా అమ్మకి ఎండబెట్టింది ఓటగా. అలా మొక్కలన్నిటికి ఎరువు వేసి పైనుంచి ఆవు పేడ వాటర్ కూడా వేసేసాను. ఈ లోపే నా హౌస్ హెల్పర్ కూడా వచ్చి ఇల్లంతా మాప్ పెట్టేసింది. నెక్స్ట్ అమ్మ కూడా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసింది అనమాట. సో పొద్దున్నే ఇంట్లో పనులన్నీ జెట్ స్పీడ్ లో జరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత మొక్కలకి వాటరింగ్ చేస్తే ఆ లీవ్స్ మీద ఉన్న డస్ట్ అంతా పోయి లీవ్స్ అన్ని చాలా బ్రైట్ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నాయి కదా, నాకైతే భలే నచ్చింది. ఈ లోపే బుడ్డోడు ఒకసారి కదిలాడు. మళ్ళీ వాడిని అలా పడుకోబెట్టేశాను. ఇంకా వీడియోలో ఎక్కడ మా డాడీ కనిపించలేదు కదా, ఆయన అయితే పొద్దున్నే జిమ్ కి వెళ్తారు. ఆయన వెళ్ళి వచ్చేసరికల్లా మనవడు లేచి కూర్చుంటాడు అనమాట. సో ఇది రెగ్యులర్ రొటీన్ వాళ్ళిద్దరికి. మొక్కలు ఇలా హెల్దీగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. మెయిన్ గా ఆ గ్రీన్ కలర్ లోనే ఏదో మ్యాజిక్ ఉంటది. చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలి అనిపిస్తుంది. నాకు ఒక్కదానికే అలా ఉంటుందా, ఇంకా ఎవరైనా అలా ఫీల్ అవుతారా, నాకు కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఆన్ చేస్తున్నాను. ప్రెసెంట్ టైం ఇంకా 6:30 అయినా బయట ఎండ చూసారా ఎంత ఎక్కువ ఉందో, అంతే ఎక్కువ పెడుతుంది కూడా. అండ్ ఇంకొక సైడ్ నుంచి మబ్బులు వస్తున్నాయి, వర్షం పడుతుందో ఏమో మరి. రీసెంట్ గా ఒక 10 days బ్యాకే అమ్మ ఈ టీవీ యూనిట్ దగ్గర మొత్తం క్లీన్ చేసింది. మా ఇంటికి ఓపెన్ వెంటిలేషన్ ఉండడం వల్ల చాలా డస్ట్ వస్తుంది. ఇన్ఫాక్ట్ అక్కడ క్లాత్ వేశారు కదా, అది జస్ట్ ఇలా రిమూవ్ చేస్తున్నప్పుడు కూడా చాలా ఫైన్ డస్ట్ ఉందన్నమాట ఆ క్లాత్ నిండా. కంపల్సరీ ఎవ్రీ 3 or 5 days కి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది.
ఫైనల్లీ టీవీ యూనిట్ అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఎలా ఉందో మీరే కమెంట్స్ లో చెప్పాలి. నేను ఈ పని చేస్తూ ఉంటే బుడ్డోడు లేచాడు. ఇంకా వాడికి ఫస్ట్ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తున్నా. రీసెంట్ గా ఒక 20 days బ్యాకే బాబుకి గుండు చేయించాం. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వాడికి ఎంత బాగా హెయిర్ గ్రోత్ అయ్యింది అని. దానికి రీజన్ నేను వీడికి ఫ్రీక్వెంట్ గా హెయిర్ ఆయిల్ అప్లై చేస్తాను. ఆయిల్ రాస్తున్నప్పుడే బాగా మసాజ్ చేస్తాను అనమాట. అలా చేయడం వల్ల ఎలాంటి వాళ్ళకైనా హెయిర్ గ్రోత్ అవుతుంది. ఇది నా ఆఫీస్ టేబుల్. బెడ్రూమ్ లో ప్లేస్ లేక బయట పెట్టాల్సి వస్తుంది. బట్ చూసారా ఎంత క్లమ్జీ అయిపోతుందో. ఇప్పుడు ఇది కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. నేను ఈ పని చేసుకుంటూ ఉంటే మన బుజ్జు బంగారానికి సడన్ గా పెయింటింగ్ వేసుకోవాలి అనిపించిందంట. ఒక టూత్ పిక్ కి లాలీపాప్ షేప్ వచ్చేటట్టు చపాతీ పిండిని పెట్టాడు. దాని మీద పెయింటింగ్ వేసుకుంటాడంట. వీడి క్రియేటివిటీ మామూలుగా ఉండదు. టీవీయో సెల్లో చూసేదానికన్నా ఇది చాలా బెస్ట్ నాన్న అని చెప్పేసి ఇంకా పెయింటింగ్ ఇచ్చేసాను. వాడైతే ఆ పని చేసుకుంటూ ఉన్నాడు. అవసరమైన ఐటమ్స్ మాత్రమే ఉంచి రిమైనింగ్ అన్ని తీసేసి ఫైనల్ గా నా ఆఫీస్ టేబుల్ ని ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఈ రోజు థర్స్డే, ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి వెళ్ళి హెయిర్ వాష్ చేసుకొని వచ్చేసి గుమ్మంలో ముగ్గు వేసుకున్నా. ఇంతకీ ముగ్గు ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఏదో ట్రై చేస్తున్నా కొత్తవి వేయాలి అని. ఇప్పుడే కదా హాల్ అంతా క్లీన్ చేసి వెళ్ళాను. ఇలా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికల్లా మొత్తం మళ్ళీ గజిబిజి అయిపోయింది. మేము ఎవరో ఒకరం క్లీన్ చేస్తే ఆ వాల్యూ వాడికి తెలియదు. అందుకనే వాడినే క్లీన్ చేయమన్నాను. సో మొత్తం క్లీన్ చేసిన తర్వాత అప్పుడు వాడికి స్నానం పోసాను. ఈ లోపు వాషింగ్ మిషన్ కంప్లీట్ అయిపోతాను. ఆ బట్టలని ఆరేసేసాను. ఇందాక బయట చాలా ఎండగా ఉంది కదా, బట్ ఈ లోపే పెద్ద వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే బట్టలు ఆరేసాను. ఈ లోపే పెద్ద వర్షం వచ్చేసింది. ఈ బట్టలన్నీ మళ్ళీ వాషింగ్ మిషన్ లో వేస్తే స్మెల్ వచ్చేస్తాయి. అందుకని అలానే ఉంచేసా. ఇందాక మన బుజ్జు బంగారం ఏదో కష్టపడి పెయింటింగ్ వేశాడు కదా, సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉండింది. ఇలా వాడికి నచ్చిన యాక్టివిటీ ఏం చేస్తానన్నా ఇంకా యాక్సెప్ట్ చేస్తున్నాను. లేకపోతే ఊరికే సెల్ టీవీ చూసుకుంటూ కూర్చుంటున్నాడు. లక్కీగా ఈ ఇయర్ సమ్మర్ హాలిడేస్ కి ఫ్లాట్ లో పిల్లలు ఉన్నారు కాబట్టి వీడికి ఏదో టైం పాస్ అలా అయిపోతుంది. వీడు ఇంట్లోనే ఉంటే గనక ఏదో ఒక పనిలో ఎంగేజ్ చేస్తాను. ఇదండి ఇలాంటి చిన్న చిన్న పనులే. వాష్ చేసిన గిన్నెలు తీసుకెళ్లి బయట ఆరేయడం, ఆరిపోయిన గిన్నెలు లోపలికి తీసుకొని రావడం, బెడ్ మీద బెడ్ షీట్స్, పిల్లో మీద పిల్లో కవర్స్ అన్ని తీసి వాషింగ్ మిషన్ లో వేయడము, బెడ్ షీట్ వేసినప్పుడు హెల్ప్ చేయమండం, పిల్లో కవర్స్ వాడినే వేయమండం, ఇలాంటివి చెప్తూ ఉంటాను. వాడు కూడా అన్ని చేస్తూ ఉంటాడు. ఈ రోజు ఇంట్లో పూజ చేసుకుంటాను. సో ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మాత్రం పాత బెడ్షీట్ తీసేసి మళ్ళీ కొత్తగా బెడ్షీట్ వేస్తాను. ఈ ఫిట్టెడ్ బెడ్షీట్స్ నాకు బాగా పనిచేసాయని చెప్పాలి. బికాస్ ఇవి లాగిన, పిల్లలు ఎక్కి దీని మీద గెంతిన అవి అసలు ఊడి బయటకు రావట్లేదు. అదే నార్మల్ బెడ్షీట్ అయి ఉంటే రోజుకు ఒక 10 సార్లైనా సర్దేవాళ్ళం. ఈ ఫిట్టెడ్ బెడ్షీట్స్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎక్కడ తీసుకున్నాను ఏంటి అని. కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకా ఈ రోజు 2వ వారం సాయి దివ్య పూజ చేసుకుంటున్నాను. ఈసారి ఎటువంటి ఆటంకం లేకుండా 2వ వారం పూజ చేసుకున్నందుకు చాలా బ్లెస్డ్ గా అనిపిస్తూ ఉంది. పూజ చేసుకుంటున్నానే కానీ మీకు గుర్తుందా, లాస్ట్ నైట్ నాకు అసలు స్లీప్ లేదు. నేను కంటిన్యూస్ గా నైట్ ఆఫీస్ అయిన తర్వాత నుంచి పడుకోకుండా అలానే ఉన్నాను కదా. దానికి తోడు ఇలా పనులన్నీ చేసేసరికి ఫుల్ నిద్ర వస్తుంది. ఎవరికి చెప్పుకొని నా బాధ, ఒక పక్క తలనొప్పి, ఇంకొక పక్క నిద్ర. అష్టోత్తరం వరకు బాగానే చదివాను, కానీ కథ చదివేసరికల్లా నిద్ర వచ్చేస్తుంది. కన్ను రెప్పైతే తెరవలేకపోతున్నా. మొత్తానికి ఎలాగైతేనేం కథలైతే చదివేసుకున్నాను. సౌఖ్యదాతారో జీవ చరణారజతాలి దవదసాం విసావ భక్తాం విసావ హారతి సాయి బాబా జాలుని ఆనంగ స్వస్వరూపి హరిదంగ ముముక్ష జనదావి నిజ డోలా శ్రీరంగ హారతి సాయి బాబా. హరే కృష్ణ 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 హరే హరే శ్రీ గురుదేవ్. మనకి ఓపిక ఉన్నా లేకపోయినా ఈ రోజు ఎలా అయినా పూజ చేసుకోవాలి అనే సంకల్పం ఉందనుకోండి, ఎన్ని ఆటంకాలు వచ్చినా మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటాము. సో అలాంటి ఒక రోజు నేను కూడా ఈ రోజు ఎక్స్పీరియన్స్ చేశాను. పూజ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేశాను. అక్కడ వీడియో ఏమీ షూట్ చేయలేదు. ఇంకా వెంటనే వెళ్ళి పడుకున్నా. మార్నింగ్ 10 o'clock ఏమో పడుకున్న నేను ఈవినింగ్ 5:30కి లేచాను. చాలా రోజుల తర్వాత కంటి నిండా నిద్రపోయాను. ఎందుకంటే ఈ మధ్య ఎందుకనో అసలు నిద్ర పట్టట్లేదండి. చాలా కష్టం అవుతుంది నేను పడుకోవాలి అంటే. ఏదో బలవంతంగా కళ్ళు మూసుకుంటున్నా నిద్ర రావట్లేదు అనమాట.
ఈ సివియర్ హెడేక్ ఒక పక్క చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది. వెళ్ళాలి, హాస్పిటల్ కి వెళ్ళి చూపించుకోవాలి. సుఖకారి దేశిల ముక్తి చారి ఈవినింగ్ నేను లేచి లంచ్ చేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసరికల్లా బాబా గారి సాయంత్రం హారతి స్టార్ట్ అయింది. అది వింటూ ఇంకా మళ్ళీ నా డైలీ స్టార్ట్ చేశాను. ఇన్ఫాక్ట్ యూఎస్ టైమింగ్స్ కి వర్క్ చేస్తున్నాను కాబట్టి కంప్లీట్ గా ఆ టైమింగ్సే నాకు అలవాటు అయిపోయాయి. ఆఫీస్ లాగిన్ అవ్వడానికి కొంచెం సేపు ఇంకా టైం ఉంది. అందుకనే బాబుని కూర్చోబెట్టి వాడితో రాయిస్తున్నా. ఇంకా వాడిని రాయమని చెప్పి నేనైతే డ్రాయింగ్ వేసుకుంటున్నాను. ఇందాక చెప్పానా గ్రీన్ కలర్ లో ఏదో మ్యాజిక్ ఉందని. అసలు గ్రీన్ కలర్ అనే కాదండి, కలర్స్ హ్యావ్ దట్ మ్యాజిక్. మీరు ఎంతైనా స్ట్రెస్ఫుల్ గా ఉన్నారు అంటే కొంచెం అలా కలరింగ్ వేసి చూడండి, మీ స్ట్రెస్ అంతా రిలీఫ్ అవుతుంది. ఇంకా నేనైతే ఎక్స్ట్రీమ్ స్ట్రెస్ లో ఉన్నాను, ఐ క్యాంట్ హ్యాండిల్ ఇట్ అన్నప్పుడు అయితే బుడ్డోడితో ఆడుకుంటూ ఉంటాను. ఇంకా లేదు అంతకన్నా నా వల్ల కావట్లేదు అంటే మంచిగా ఇలా బుక్ తీసుకొని కలరింగ్ చేసుకుంటా. ఈవెన్ బుడ్డోడికి కూడా కలరింగ్ చేయమని ఇచ్చేస్తానమాట. సో ఇద్దరం అలా కలరింగ్ చేసుకున్నాం అనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం నా స్ట్రెస్ అంతా ఇక్కడే రిలీఫ్ అయిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ ఒక క్వశ్చన్ రావచ్చు, ఎందుకక్క మీకు ఇంత స్ట్రెస్, ఏ విషయంలో అంత స్ట్రెస్ తీసుకుంటున్నారు అనుకుంటారేమో. చెప్తే కామెడీగా ఉంటది, కానీ నేను ఫేస్ చేస్తుంది అయితే అదే. ఎందుకు స్ట్రెస్ తీసుకుంటున్నాను అన్నది కూడా ఓవర్ థింక్ చేస్తున్నాను అంటే ఇలాంటి వాళ్ళు అసలు ఎవరైనా ఉంటారా? దీన్ని నేను ఎలా ఓవర్కమ్ చేస్తానన్న విషయం నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి నేను ఈ ఫేజ్ లో ఉన్నాను. చిన్నది ఇలా బయటికి వెళ్ళి వచ్చినా సరే హెడేక్ వచ్చేస్తుంది. అదే రీజన్ నేను నిన్న షార్ట్ వీడియోస్ కానీ ఏవి పోస్ట్ చేయలేదు. ఒక చిన్న బ్రేక్ లా తీసుకుందాం, మొత్తం ఒక డే అంతా స్క్రీన్ చూడకుండా హౌ మై డే గోస్ అన్నది చూద్దాం అనుకున్నంత ఈజీ అవ్వలేదు. కొన్నిసార్లు మొబైల్ చూడాల్సి వచ్చింది. ఎలా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అన్నది మీకు నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేసుకుంటాను. ఇలా ఒక 2 పేజెస్ ఏమో కలరింగ్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా బుడ్డోడికి ఇచ్చేసా. వాడైతే డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. వాడి డ్రాయింగ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత వాడికి ఓరల్ టైం. ఇప్పుడు చెప్పు. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6, 2 4s are 8, 2 5s are 10, 2 6s are 12, 2 7s are 14, 2 8s are 16, 2 9s are 18, 2 10s are 20. లైన్ గా కాకుండా జంబల్ గా అడిగితే చెప్తావా? 2 3s are 6. అలా కాసేపు బాబుని చదివించిన తర్వాత నేను ఆఫీస్ లాగిన్ అయిపోయాను. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. అందరూ హెడేక్ వస్తే కామ్ గా పడుకుంటారు, బట్ నేను హైపర్ యాక్టివ్ అయిపోతాను. అప్పటి వరకు పెండింగ్ ఉన్న పనులన్నీ సడన్ గా నాకు అప్పుడే గుర్తొస్తాయి. అవన్నీ కంప్లీట్ చేయందే నాకు నిద్ర కూడా పట్టదు. అలాంటి ఒక రోజుని ఈ రోజు మీరు వ్లాగ్ లో చూసారు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ అన్ ఆప్షన్ కనుక క్లిక్ చేసినట్టయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. సో దట్ నా నెక్స్ట్ కమింగ్ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా హ్యాపీగా చూసేయచ్చు. అండ్ ఇంకేమైనా వీడియో సజెషన్స్ ఉంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో. ఆ వీడియోస్ మీకు చేసి ప్రెజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. సో యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. సో ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.